అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఉండేవి. ఇప్పుడైతే మాత్రం కార్పొరేట్ పాఠశాలలు ఎక్కువయ్యాయి. చాలామంది వరకు కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కార్పొరేట్ స్కూల్‌లో చదివించాలని అప్పులు చేసి మరి పిల్లల్ని చదివించే రోజులు ఇప్పుడివి. అయితే కానీ ఇక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడు మాత్రం ఓ టీచర్ అయ్యుండి తమ పిల్లల్ని ఎక్కడైతే ఆ టీచరు విద్యాభ్యాసం చేశాడో అదే విద్యాభ్యాసం చేసిన స్కూల్‌లో బాబుని చదివిస్తూ, ఎక్కడైతే ఇప్పుడు ఉపాధ్యాయుడిగా వృత్తి నిర్వహిస్తున్నాడో అదే పాఠశాలలో పాపను చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఆ ఉపాధ్యాయుడు. అది ఎక్కడ అనేది మనం వెళ్దాం రండి ఒకసారి. ఎక్కడైతే మనం అనుకున్నామో ఆ ప్లేస్‌కి వచ్చాం మనం. ఏ స్కూల్‌లో అయితే ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారో ఆ స్కూలు గడ్డిముడిదం గ్రామం. రాజాం మండలానికి ఇంచుమించుగా 4 కిలోమీటర్ల దూరంలో ఈ స్కూల్ ఉంది. అదే స్కూల్‌లో ఆ పాపను చదివిస్తూ తను కూడా ఉపాధ్యాయ వృత్తిని చేస్తున్నాడు. మనతో పాటు ఉపాధ్యాయుడు వాసు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. మేస్టారు చెప్పండి, చాలామంది కార్పొరేట్ స్కూల్‌లో చదివించడానికి చూస్తున్నారు. మీ పిల్లల్ని ఎందుకు ప్రభుత్వ స్కూల్‌లో చదివించాలనుకుంటున్నారు? మీ ఆలోచన ఏంటి? ఒకసారి చెప్పండి. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన అలాగే వెల్ క్వాలిఫైడ్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణంలో ఒత్తిడి లేని చదువులు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితులు మా పిల్లలకి అంటే మంచి నైతిక విలువలతో కూడిన విద్య అందించాలనే ఒక సదుద్దేశంతో మా పాప 1, 2 తరగతి డోల్పేట ప్రాథమిక పాఠశాలలో చదివింది. అలాగే 3వ తరగతి నేను పనిచేస్తున్న గడ్డిముడిదాం పాఠశాలలో ఈ సంవత్సరం జాయిన్ చేయడం జరిగింది. అలాగే మా బాబు ఈ సంవత్సరం 1వ తరగతిలో డోల్పేట ప్రాథమిక పాఠశాలలో చదువుతూ ఉన్నాడు. అది ఇక్కడ పరిస్థితి. తను చేస్తున్న స్కూల్లో పాపను చదివిస్తూ తను ఎక్కడైతే విద్యాభ్యాసం చేశారో అదే స్కూల్లో బాబుని చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. మనతో పాటు ఇక్కడ గడ్డిమూడ స్కూల్ హెచ్ఎం కూడా ఉన్నారు. ఆయన మాటలు కూడా తెలుసుకుందాం. మేస్టర్ చెప్పండి, ఇదే చాలామంది కార్పొరేట్ స్కూల్లో చదివించడానికి చూస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏమిటి పెద్ద పెద్దలు ఉన్నారు. ఇదే స్కూల్లో తన పాపని ఇక్కడ చదివించుకుంటూ మేస్టర్ అందరికీ ఆదర్శం ఇచ్చారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మా పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన అనేది జరుగుతుంది. పాఠశాలలో ప్రస్తుతం 120 మంది పిల్లలు ఉన్నారు. 1 నుంచి 8 తరగతులు చదువుతున్నారు. ఇందులో సుమారుగా 99% పిల్లలకి ఇంగ్లీష్లో చదవడం రాయడం పూర్తిగా మేము 100% సక్సెస్ అయ్యాం. అలాగే వేసవి సెలవుల్లో వెనుకబడిన విద్యార్థులు ఈ అవుట్ ఆఫ్ 130లో 12 మందికి కొంచెం వెనుకబడి ఉంటే వాళ్ళకి వేసవి సెలవులు 45 డేస్ కూడా ప్రత్యేక క్లాసులు నిర్వహించాం. ప్రతిరోజు కూడా 4 ఉపాధ్యాయులు వచ్చి పాఠశాలని తెరిచి వాళ్ళకి ఉదయం 9 నుంచి 11 వరకు క్లాసులు బోధించడం జరిగింది. అలాగే ఆ పిల్లలను కూడా మేము పూర్తిస్థాయి రన్నింగ్ ఎడ్యుకేషన్ లెవెల్లోకి తీసుకురావడం జరిగింది. మరి మా పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన, మంచి ఉపాధ్యాయులు, కమిట్మెంట్తో పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళందరూ చక్కగా బోధన చేయడం వల్ల మా పాఠశాలకి ఏదైతే మన ప్రభుత్వము విద్యా స్థాయిలు ఏవైతే నిర్దేశించిందో ఆ స్థాయిని చేరుకోవడానికి మేము అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. మరి అన్ని మిగతా కరికులర్ యాక్టివిటీస్ కూడా అంటే విద్యా బోధన కానివ్వండి, లేకపోతే మధ్యాహ్న భోజనం కానీ నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం, ఇన్ టైంకి పుస్తకాలు, యూనిఫామ్స్, బట్టలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నోట్బుక్స్ కూడా ఇచ్చాం. పిల్లలందరికీ ఏవైతే పిల్లలకి ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందో అవన్నీ కూడా సక్రమంగానే అందే. అన్నీ కూడా పిల్లలందరికీ ప్రస్తుతం మళ్ళీ 1 మంత్ అవుతుంది పాఠశాల స్టార్ట్ చేసి. అందరూ కూడా చక్కగా విద్యా బోధన జరుగుతుంది సార్. మరి మా పాఠశాల మీద, మా ఉపాధ్యాయుల మీద నమ్మి మా వాసు మాస్టర్ మా బడిలో జాయిన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని సమాజం కూడా ఈ రకంగా గుర్తించినట్లయితే ఇంకా ఈ ప్రభుత్వ పాఠశాలలు ఇంకా బాగుపడి ఎంతోమందికి నిరుద్యోగులకు ఉపాధి కూడా కలుగుతుంది. అలాగే పేద ప్రజలకి మంచి విద్యను కూడా అందించడం జరుగుతుందని నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను సార్. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. అందరం కూడా
సమిష్టి కృషితో పనిచేసి ప్రభుత్వ పాఠశాలని ఉన్నటువంటి విద్యార్థుల్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలని మేమందరం కూడా ప్రతిక్షణం కూడా ఆలోచిస్తూనే ఉంటాం సార్. అది ఇక్కడ పరిస్థితి. మనతో పాటు మరొక ఉపాధ్యాయులు ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. మేషర్ చెప్పండి, మీ స్కూల్లో ఓ టీచర్ వాళ్ళ పిల్లలు చదివిస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి? ఇది ఖచ్చితంగా మేము గర్వించదగ్గ విషయం సార్. ఎందుకంటే ఈరోజు ఉపాధ్యాయులందరి మీద ఒక మచ్చ ఉంది. మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు అని ప్రతి ఒక్కరూ మమ్మల్ని ప్రశ్నించేటువంటి స్వభావం కలిగిన ప్రజలు ఉన్నారు. కానీ వాళ్ళకి సరైనటువంటి సమాధానం మా వాసుమేశారు ఇచ్చి ఉన్నారు. మరి దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా పిల్లల్ని ఎవరైతే ఇక్కడి నుంచి ప్రైవేట్ పాఠశాల కొద్దిమంది వెళ్తున్నారు, ఆ కొద్దిమందిని కూడా మా పాఠశాలలో చేర్పించి ఈ పాఠశాలని బలోపేతం చేయాలని మీ ద్వారా మా గ్రామ ప్రజలకి పేరున విన్నవించుకుంటున్నాను సార్. అలాగే ఇక్కడ 80 టీచర్స్ ఉన్నారు, ఒక విద్యా వాలంటీరు జిఎంఆర్ నుంచి ఉన్నారు. అందరూ కమిట్మెంట్తో కూడుకున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ సీనియర్ ఉపాధ్యాయులు రమేష్ మేషర్ అని ఉన్నారు. ఆయన 2వ తరగతి చెప్తారు. ఆయన నిరంతరము పిల్లలతోనే ఉంటూ ఆయన సేవలైతే మేము 100% వినియోగించుకుంటున్నాం. 1-2 తరగతుల్లో ఆయన చక్కగానే చెప్పగలుగుతున్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్స్కి వచ్చేసరికి ప్రతి సబ్జెక్ట్కి ఒక స్కూల్ అసిస్టెంట్ ఉన్నారండి. తెలుగు, ఇంగ్లీషు 3 భాషలకి, అలాగే మ్యాథ్స్, సోషల్, సైన్స్కి కూడాను. అందరూ కూడా కమిట్మెంట్ కలిగినటువంటి ఉపాధ్యాయులు. ఇక్కడ మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు కూడా చక్కగానే ఈ సమయానికి వచ్చి అవసరమైతే వేసవిశాలలో కూడా మేము కూడా వస్తామంటే మేమే వద్దన్నాం. ఎందుకంటే మేము 6 ఉన్నాం, మేము ఈ వేసవిశాల సెక్షన్ మేము చూసుకోగలమని చెప్పేసి హెచ్ఎం గారు వాళ్ళకి భరోసా ఇవ్వడంతో వాళ్ళు ఆగిపోయారు. కానీ లేకపోతే వాళ్ళు కూడా కమిట్మెంట్ కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ. కాబట్టి మమ్మల్ని ఈ గ్రామాన్ని గుర్తించి మా సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారా ఉపాధ్యాయ అందరి తరపున తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అది ఇక్కడ పరిస్థితి. సాధారణంగా ఉపాధ్యాయుల పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు, మిగతా పేద ధనిక పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారని చెప్పేసి చాలామంది వరకు అనుకుంటారు. కానీ ఇక్కడ ఆ టీచర్ వాసు మేషర్ అయితే మాత్రం దానికి ఆదర్శంగా నిలిచారు. తమ పిల్లల్ని నేనైతే ఎంత కష్టపడి సర్కారు స్కూల్లో చదివి ఇంత ఉపాధ్యాయుడిగా అయ్యి అయితే ఈ ఉపాధ్యాయుడి వృత్తిని సంపాదించాను, అదే స్థాయిలో నా పిల్లలు కూడా రావాలని చెప్పేసి ఆ టీచర్ వాసుదేవరావు కూడా కోరుకుంటున్నారు. అలాగే మిగతా తోటి ఉపాధ్యాయులు కూడా తన వంతుగా మేషర్ ఇలా చదివించడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. రాజా మండలం గడ్డిమూడిదాం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. సురేష్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.